నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో వినిపిస్తున్న మాట షుగర్ లేదా డయాబెటిస్. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇక జీవితాంతం భయభయంగా బ్రతకాలా? స్వీట్లు మానేస్తే సరిపోతుందా? అసలు డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజు మనం వీడియోలో డయాబెటిక్ రోగుల కోసం ఉపయోగపడే 5 ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం. మొదటిది ఆహారం. డయాబెటిస్ ఉన్నవారు ఆహారం మానేయాల్సిన అవసరం లేదు. కానీ మార్చుకోవాలి. గ్లైసెమిక్ ఇండెక్స్. తక్కువ గ్లైకెమిక్స్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అంటే తొందరగా షుగర్ ని పెంచనివి ఎంచుకోవాలి. వైట్ రైస్ తగ్గించండి. తెల్లన్నానికి బదులు జొన్నలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను మీ డైట్ లో చేర్చుకోండి. పీచు పదార్థం. పచ్చకాకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంటాయి. పండ్లు. జామ, యాపిల్ వంటి పండ్లు పరిమితంగా తీసుకోవచ్చు, కానీ పండ్ల రసాల జోలికి వెళ్ళకండి. రెండవది వ్యాయామం. కేవలం మందులు వేసుకుంటే సరిపోదు, మీ కండరాలకి పని చెప్పాలి. రోజుకు కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు వేగంగా నడవండి. యోగా మరియు ప్రాణాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఇన్సులిన్ పరిమితి పెరుగుతుంది. మూడవది క్రమశిక్షణ. మీ డాక్టర్ సూచించిన మందులను సరైన సమయంలో వాడాలి. సొంత వైద్యం అస్సలు వద్దు. షుగర్ తగ్గించాలని ఏవేవో చిట్కాలని అవని ఇవని వాడుతుంటారు, వాటిని మాత్రం అస్సలు చేయకండి. షుగర్ తగ్గిందని మందులు ఆపేయకండి. కనీసం 3 నెలలకు ఒకసారి HbA1c పరీక్ష చేయించుకోవడం ద్వారా మీ గత 90 రోజుల షుగర్ యావరేజ్ తెలుసుకోవచ్చు. డయాబెటిక్ ఉన్నవారు కళ్ళు, కిడ్నీలు మరియు పాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో వెనుక మా ఎన్నో రోజుల కష్టం, నిద్రలేమి రాత్రులు ఉంటాయి. మీకు ఈ సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం. మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు మెచ్చుకోవాలి అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేసి మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ యొక్క క్లిక్తో మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. నాలుగవది నిద్ర. సరైన నిద్ర లేకపోతే శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ పెరిగి షుగర్ లెవెల్స్ ను అస్తవ్యస్తం చేస్తుంది. రోజుకు 7 నుండి 8 గంటల గాఢ నిద్ర అవసరం. అలాగే మితిమీరిన ఆలోచన, స్ట్రెస్ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది, కాబట్టి ప్రశాంతంగా ఉండండి. గుర్తుంచుకోండి, డయాబెటిస్ అనేది ఒక జబ్బు కాదు, అది ఒక జీవనశైలి మార్పు మాత్రమే. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ఉంటే మీరు కూడా అందరిలా హ్యాపీగా జీవించవచ్చు. ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్తీ. థ్యాంక్ యూ.